హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మామూలు సరదా మాటలు సగటు మనిషి యొక్క కష్టాలు చూడండి ఫ్రెండ్స్. స్కూల్స్ అనేటివి గవర్నమెంట్ క్వాలిటీగా ఇస్తే ఆటోమేటిక్ ఇండియా డెవలప్ అయిపోతుంది. మల్టీప్లెక్స్ హాస్పిటల్ లాగా చేసి మల్టీప్లెక్స్ అంటే సినిమా కదా, సారీ గాయస్. ఈ రోడ్లు మెయిన్ రోడ్లు మనకి ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఉంటుందో అక్కడ డెవలప్ త్వరగా అవుతుంది అనమాట. అదే దగ్గరట్టుగా ఉండాలా. మేము చేసే సంపాదన అంతా పిల్లకాయల స్కూల్స్ ఫీజెస్ కి, అంటే మాలాగా వాళ్ళు డ్రైవర్లు కాకూడదు అనేసి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ప్రయాణ ఛానల్ స్వాగతం. మేము లోడింగ్కి బయలుదేరిపోవచ్చున్నాం. చాలా రోజుల తర్వాత లోడింగ్ పెట్టారు. అప్పుడు దాకా బండి ఆ పెట్రోల్ బంక్ పక్కన ఆడేడ ఆపేసుకున్నాయి. చాలా రోజులైంది మేము లోడింగ్ పోయి ఇది మొదలైనాము. ఇక మొదలెడదామా? లోడింగ్ అన్లోడ్ బయట చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చి ఆ లోడింగ్ అన్లోడ్ బయట చూస్తుందని చెప్తా ఉన్నాను. ఇక్కడ చేరువాళ్ళ దగ్గర లోడింగ్ అవుతుంది, తొడుగుమాల దగ్గర మా బళ్ళు చూడబోయా. ఇవన్నీ లోడ్ చేసుకొచ్చి ఇక్కడ మైనింగ్ వాళ్ళు పెట్టారు ఏఎంఆర్లో. వాళ్ళకి ఆ పర్మిట్ చూపించేసి అట్లా పోవాలి. మనం కూడా అట్లా ఎంపీ పని మీద వెళ్ళిపోతుంది పక్కన. చూడండి గైస్, ఈ మోటార్ బాధలు కష్టాలు. హాయ్ పెద్దన్నా, ఎవరైనా మొత్తం చూపించాను కూడా, ఎవరైనా మొత్తం ఫ్రెండ్లీగా ఉంటారు గాయస్. ఏంటంటే మనం ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి. బావా చూడాల మధుమడికి లేట్ అవుతుందట. అది లోడ్కి వెళ్ళిపోయి ఉంటాము. అదే మనం మాట్లాడి రికార్డ్ అవుతాయి. చూస్తే ఎంత మీరు మాట్లాడి సాము ఉండబల్లే ఎవరే పెట్టరా మనం ఒకటే స్విచ్ అవుతుంది. మా ఊడి నోట్లో అది తమలపాకు చేసుకున్నాను. రాని మన తెలియపోయినా మనూరు చంద్ర. చూడండి ఫ్రెండ్స్, ఉదయాన్నే వస్తాము, డే నైట్ చేస్తాము, బాగానే వేస్తారు డబ్బులు. అదే మనం పద్ధతిగా చేసుకోవాలి, తాకుండా కేర్ఫుల్గా నిదానంగా పోతూ ఉంటే డబ్బులే. అయితే విలువ తక్కువ ఉండదు సమాజంలో డ్రైవర్ అంటే. డ్రైవర్ లేకపోతేనే ఇండియా ఆగిపోతుందా, ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది. నిజమా? అసలు యాక్చువల్గా జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు డ్రైవర్ అని చెప్పేసి చీప్గా చూస్తుంటారు మనల్ని. కానీ డ్రైవర్ లేకుండా ఉంటే అసలు ఇండియా అనేది ముందుకు మూవ్ కాదు అనమాట. అదొకటి అర్థం చేసుకోవాలి అందరూ. ఏమదమ్మా ఎంబీ ఎక్కువైపోతామని. ఓ అమ్మా, అదేం కాదు. ఎంబీలు ఎక్కువైపోతే మనం అప్లోడ్ చేయాలి కదా. హాయ్ పెద్దనా, రామా వస్తా. ఎప్పుడు వచ్చావు? ఫోన్ చేసి ఎత్తలేదు నువ్వు. తాగుతా చూడు. తాగు చాలు వెనక పోవాలా? కాదు పైన చూడు బైక్ చూడు. పైన చూడ కొమ్మలు లేకపోతే కదా. లేదే పాము. కొంతమంది ఆగలేదు. వాడికి సోకరోడికి చూడండి ఫ్రెండ్స్, లారీ కష్టాలు అనేటివి ఎట్లా ఉంటాయి. చెప్పండి, లారీ కష్టాలు అనేటివి ఉంటాయి. ఎదురు మనుషులు వచ్చిన ఎవరికైనా సరే ప్రతి ఒక్కడికి లారీ ఓడే చులకన, లారీ ఓడే సైడ్ ఇవ్వాలి. లారీ లేకపోతే అన్ని ఆగిపోతాయి. ట్రాన్స్పోర్ట్ మొత్తం దీంతో నడిచేది. మా మామ ఎవరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళ సాటి డ్రైవర్లతో. చూడండి ఒకసారి, ఏందో మాట్లాడుతూ ఉన్నాడు. లారీ వేయాలంటున్నాడు, ఏందో సంథింగ్ ఇస్ రాంగ్. ఇప్పుడు మరి బొందలు ఉంటుంది అక్కడ. వస్తా అది ఇట్లా కష్టం మధ్యలో బండికి ఇబ్బంది కాదు. ఓహో, స్ట్రైట్ చూపించు, స్ట్రైట్ చూపించు. ఎట్లుండదు, ఎన్ని ఆగిపోతాయి గాయస్. మేమైతే వస్తాము. లోడింగ్ అన్లోడింగ్ అలా ఆల్మోస్ట్ 90% మా ఫ్రెండ్స్. ఎంత వాళ్ళు ఉందా? ఆల్మోస్ట్ 90% ఈ లారీలకు అన్నిటికి హిందీ వాళ్ళు ఎక్కువ డ్రైవింగ్ ఉంటారు. కంపెనీ
వాళ్ళకి శాలరీ తక్కువ ఉంటుంది కాబట్టి ఓహో అన్నం తెచ్చుకుంటారు. అన్నం పెట్టి చేస్తారు. మనకైతే లోపల ఉన్నాం కదా, ఎక్కువ ఇవ్వాలా లోపల వాళ్ళ బండ్లన్నీ ఆగిపోయింది ఈ మధ్య. అందువల్ల ఖాళీగా ఉన్నాం. సరే బండి ఉందని చెప్పేసి ఫోన్ చేస్తే అది వచ్చినాం. మీ స్థానం బట్టి మేము తీసుకుపోతా ఉండే ఇంకా లోపలికి పెట్టేట ఖర్చు నాకు సరదాగా ఉండే ఫ్రెండ్స్, ఖాళీగా ఉండలాక మాతో వచ్చాం ఫ్రెండ్స్. అల్లుడు రవి గాయస్ అనమాట. హాయ్ గాయ్స్. క్యాంపర్ పోతా ఉంది. ఏదో ఫీల్డ్ ఇచ్చేవాళ్ళు వెళ్తున్నారో ఉన్నారు. ఇది వచ్చేసి తొడుగుమాల నుంచి రామపురం రాకపోతుంది రోడ్డు. ఇది క్వారీకి ఎంటర్ అయ్యే రూట్ మా ఇది బాగుంది గాయస్ రూట్. మేము వచ్చాము కొంచెం ఇబ్బంది పడ్డారు అనమాట. హెవీ రోడ్ కదా. ఓకే ఓకే. ఇంకో దారి కూడా తీస్తాను మీకు మన్నే కొండ కలిస్తే అది అయితే అసలు లేదు, దారే లేదు, రోడ్డే లేదు. మొత్తం గ్రౌండ్ పోసి ఫిక్స్ చేసే రోడ్ నలిగుతుంది అనమాట. తట్టుకోలేకపోయింది అది. ఆ బరువుని లారీ ఉండే బరువు తట్టుకోలేకపోయింది అది. తట్టుకోలేక అనిగిపోయింది అనమాట. అంతే మనమైనా కూడా అంతే కదా. ఒక 40-50 గేదెలు మోయగలుగుతాము, 100 గేదెలు పైన పెట్టి కూలిపోతలా అంతే కదా. రోడ్డు కూడా అయినా రోడ్లు అనేటివి ఆస్తం కదా. మనకేదో చిన్నగా బాగాలాంటి ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోతే వాడు 100 రూపాయలు తప్పైతే 10,000 చేస్తాడు. అవును కాగు సినిమాలు ఎగ్జాంపుల్ చూపించాడు. అవునవును. స్కూల్స్ మనకి మా జీతాలన్నీ స్కూల్స్ కి పిల్లకాయలకి సరిపోతుంది అనమాట. మనకు వచ్చే డబ్బులు స్కూల్స్ కి హాస్పిటల్ సరిపోతుంది. బండి చూడండి ఎట్లా వస్తుంది మామ. అవును అవి చదువుకుంటే ఒక మంచి స్థితిలో ఉంటారు. లేదా స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకోవచ్చు, లేకపోతే మంచి కంపెనీలో జాబ్ అని చేసుకోవచ్చు. ఆ లెక్కలో మనం పోతాం అంటే ప్రతిదీ మనకు అన్ని పిండుకుంటారు అనమాట. స్వచ్ఛమైన చదువు ఇంగ్లీష్ మీడియం అనేది గవర్నమెంట్ నుంచి వస్తే మనం సేవ్ అయిపోతాం. అట్లా హాస్పిటల్ అనేది ఒక భరోసా, అది ఆరోగ్యశ్రీ అనేది ఉంది కదా. అది మనకు క్వాలిటీగా మనకు గవర్నమెంట్ హాస్పిటల్నే వేరే వేరే కంపెనీలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందుకనే కదా ఈ రోడ్డు మేము వేస్తున్న రోడ్డు కూడా సిటీ సిటీ ఉంది కదా తిరుపతిలో, అలాంటిది గ్రీన్ సిటీగా 2,000 ఎకరాల కింద వేస్తున్నారు. అది సముద్ర పంచుగా కృష్ణపట్నం కోట అనుకుని అక్కడ వచ్చేసి గోవిందపల్లి కొత్తపట్నం వరకు వేస్తున్నారు అనమాట. దాని నుంచి మనకు మదనపల్లి నుంచి ఒక లైన్ నాయుడుపేట కలుసుకొని అంత వస్తుంది 6 లైన్. ఇక్కడ మనకు 16 హైవే 16 అంటే చెన్నై టు కోల్కతా 16 కలుసుకొని వరకల్సి రోడ్ నుంచి నేషనల్ హైవే కలుస్తుంది అక్కడికి పోర్టుకి. ఇంకొకటి జెన్కో అక్కడ నుంచి ఒక హైవే వస్తుంది అనమాట నేరుగా వరగల మీదగా. ఇట్లా ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ కింద పోర్ట్ కింద పెట్టి గ్రీన్ సిటీ కింద పెడితే ఆల్మోస్ట్ సౌత్ ఇండియా అంతా కనెక్టింగ్ అవుతుంది అనమాట. ఇండియా మొత్తం కనెక్టింగ్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, డెవలప్ అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి. పేదల పరిస్థితి ఎట్టుంది, మన ఇండియాలో ఎట్లుంటది, గవర్నమెంట్ స్కూల్ని నమ్మలేకపోతున్నారు. అవునా? ఏదైనా టాగు సినిమా ఎగ్జాంపుల్ చెప్పినట్టు మనందరూ తెలిసిందే కదా. చెప్తే అది చేయాలి. మనం 1000తో పోయేది కూడా 10,000 పోవచ్చు, 50,000 పోవచ్చు. మనకు కాదు లేదంటే వేస్ట్ అంటారు. అట్లా సెంటిమెంట్ తో కొడతారు. ఫ్రెండ్స్ నీళ్ళు నిలబడిపోయి బాధ అలా అవుట్లో పాలు పోవాలా, బండి దిగబడితే మళ్ళీ రాదు ఫ్రెండ్స్. మరి పొందాలి, అది పొందది. అది చూడండి ఫ్రెండ్స్, పొంద ప్రాణాలు కుప్పట్లో పెట్టుకుపోతాం. దానికి ఎంత పెద్ద బండికి ఏదైనా అవుతుందని మళ్ళీ ఇట్లా ఎడిటింగ్ చేసి పెట్టుకోవచ్చు పెట్టుకొని సైడ్ గాలి చెప్పండి. లేదు వాడికి ఇబ్బంది, వాళ్ళకి ఏంటంటే పంచర్ అయినా ఏదైనా ఇబ్బంది అయినా బండిలో నుంచి దగ్గర కిందకి వాళ్ళకి క్యాంప్ వేసుకుని టెంపో వేసుకుని వాళ్ళు పంచి మెకానిక్ అందరూ వచ్చేస్తారు. అంటే వాళ్ళు చేసుకోబోతారు ఫ్రెండ్స్. రోడ్డే కదా అసలు, చెరువు ఇది కలుసులాగా దాని నుంచి పోతున్నారు ఫ్రెండ్స్. ఇది లోపల జరుగుతున్న విషయాలు చూపిస్తామని తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఏంది అంత పొంద అయిపోయింది, ఆడ మట్టి వేసాడు మొన్న. అది కదా బావా, అది మామా చిన్న షాట్ అది మెత్తకుంటుంది బావా. ఓకే ఓకే, నో ప్రాబ్లం లేమ్మా. నేలలో లోతు తెలియదు అంటారు కదా, అట్లాగే ఇప్పుడు పెద్ద పొందల మా ఊళ్ళు పైకి ఈ టాప్ తగిలినారు బ్రదర్. అలా ఉంటుంది కొన్ని సమయాల్లో. ఒకసారి ఇదే మా ఊరు కూడా తోలుతాడు, నాకు గతుకులు తెలియక పాపం ఎగిరిగిరి పట్టాను నేను కూడా. అప్పుడు బండి పేరుకొని వేసాడు ఫ్రెండ్స్. అట్లా జరుగుతారా? అంటే అదే కామెడీ వస్తుంది. ఇప్పుడు చూడండి
ఆయనే సరదాగా బండి ఇచ్చేయనాడు. తర్వాత నేనే డే నైట్ తాగుతున్నాను. నాకు ఇప్పుడు 18 సంవత్సరాలు గాయస్. ఫ్రెండ్స్ 18 సంవత్సరాలు ఏం చెప్తున్నాను. సరే చదువుకోమని చెప్తాం, చదువు రానప్పుడు ఏం చెప్తాం, బాగుపడే మార్గాలు చెప్తున్నా. నేను లైట్ తెచ్చుకో, లైట్ తెచ్చుకో, సంవత్సరాలు నేను హెవీ తీపిస్తాను, హెవీ చేసుకో, ఒక లారీ పట్టిస్తాను. ప్రశాంతంగా తాగకుండా స్పీడ్ పోకుండా మన రూల్స్, ఇండియన్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మన ప్రయాణం మనం పోతాము. మా బాధలు చిప్చు పొట్టేలు కొనాలి ఆలోచన బాబీ. పొట్టేలు వరకు మంచి గ్రోత్ ఉంటది అనమాట. మన 15 కేజీలు పిల్లగా ఉన్నాం అనుకో, 1000 రూపాయలు లెక్కన 15,000 అనుకో, 30 కేజీలు అయిన దాకా పెంచుకొని 30,000 అమ్ముకోవచ్చు. అంతేనా? కేజీ మార్కెట్ లో మనం సొంత కొనుక్కుంటే 700కి 600కి ఇస్తారు కేజీ. అదే లెక్క మనం పెంచుకోవాలి 30 కేజీలకి, అది 700 లెక్క మల్టిప్లై అవుతుంది డబ్బులు. 3 నెలలకు రావచ్చు, 6 నెలలకు రావచ్చు. రీసైక్లింగ్ ప్రాసెస్. ఇగో వచ్చి మిరప తోట చూపించు. మిరప తోట మా పక్క ఇది ఎర్ర నేల ఫ్రెండ్స్, కానీ రైతులు ఇక్కడ కష్టపడతారు, తొడుగులలో పండిస్తారు. మిరప బాగా పండిస్తారు ఇక్కడ. మిరప అనుకుంటే 1/2 సెంట్లో 2.5-3 లక్షలు తీసాడంట మొన్న రేట్లు బాగుండేటప్పటికి. 2 years బ్యాక్ 1/2 సెంట్ల 50 సెంట్లు, 1/2 ఎకరాలు. 1/2 సెంట్ ఫ్రెండ్స్. రోడ్డే కదా అసలు, ఉండేదే కదా. రోడ్డు అసలు బాగానే ఉండదు, గతులుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఛానల్ మార్చాలి బాయ్, కట్ చేసి మళ్ళీ పెట్టుకుందాం.